గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు వండర్ ఆస్ట్రోన్యూమరాలజీ. ప్రముఖ సంఖ్యాశాస్త్రం మరియు ఆస్ట్రాలజీ నిపుణులు జయం జనార్దన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో ఆయన స్పెషలిస్ట్. అండ్ అలాగే పుట్టిన తేదీ ప్రకారం జాతకాన్ని చూసి మనకి ఆరోగ్య సమస్యలున్నా, లేదంటే వ్యాపార సమస్యలున్నా, లేదంటే విదేశీ సమస్యలున్నా, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పగలుగుతారనమాట. సో ఈ రోజు మనతో పాటు జయం జనార్దన్ గారు ఉన్నారు. మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడేయండి. నమస్తే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారు, చాలా మందికి ఈ మధ్య కాలంలో సమస్యల్లో భాగం అయిపోయిందండి ఇది. సో వ్యాపార సమస్యలు అవి రాకుండా చేయాలంటే అసలు ఏంటండి రెమెడీ? ఇప్పుడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని వ్యాపారాలు పెడుతుంటారు. వాళ్ళు పొద్దున్న నుండి రాత్రి 11 గంటల వరకు చాలా కష్టపడతారు, అయినా వాళ్ళకు చాలా ఫలితం ఉండదు. అటువంటి వాళ్ళకు చిన్న పరిహారాలు చెప్తాను నేను. మీ వ్యాపార స్థలంలో మంగళవారం రోజున గణపతికి దీపారాధన చేసి ఒక 108 ముళ్ళ గరికమాల వేసి లడ్డు నివేదన చేసి ఓం గం గణపతే నమః అని ఒక 108 సార్లు జపం చేస్తే ఆ వ్యాపారానికి అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇంకొక చిన్న రెమెడీ, ఎవరైతే వ్యాపార సంస్థలో బుధవారం రోజున గోధూలి వేళలో, అంటే ఆవులు సాయంకాలం ఇంటికి వచ్చే వేళలో వ్యాపార స్థలంలో లక్ష్మీదేవికి కుడివైపున ఒక మన ఆవు నెయ్యి దీపం పెట్టి వెలిగించి అందులో ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక చిప్పల తేనె పెట్టి నైవేద్యం చేయాలి. ఆ తేనె నింపిన ఏదైతే కొబ్బరికాయ ఒక్క ఉందో అదే యజమాని తినాలి. దానివల్ల అభివృద్ధి అనేది చాలా చెందుతుంది. సో అలాగే చాలా మందికి రుణ బాధలు ఉంటుంది. తీసుకున్నప్పుడు బాగానే ఉంటారు, ఒక నెల 2 నెలలు అప్పు తీర్చడానికి బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది దేని వల్ల అంటారు? దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? అంటే పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి ఈ జన్మల కర్మ అనేది అనుభవించాల్సిందే. సో దానికి మనం చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. వాటికి ఏం చేయాలంటే, ఇట్లా రుణ బాధలు ఉన్న వాళ్ళు ఒక 7 మంగళవారాలు ఏం చేయాలంటే, ఎర్ర కందులు ఉంటాయి కదా, ఎర్ర కందులు తీసుకొని మంగళవారం పొద్దునే స్నానం చేయగానే ఒక దోసిల నిండా ఎర్ర కందులు తీసుకొని ఆ ప్రాబ్లం ఏందో, రుణ సంబంధానికి ప్రాబ్లం ఏదైతుందో అది తీసి ఒక గిన్నెలో పోసి, బౌల్లో పోసి వాటర్ పోసి నానబెట్టాలి. సాయంత్రం వరకు నానతాయి ఒక 5 గంటలు. తర్వాత ఆ నానిన ఏవైతే మన కందులు ఉంటాయో అవి ఆవుకు ఆహారంగా పెట్టాలి. అట్లా 7 మంగళవారాలు 7 మంగళవారాలు ఆవులకు పెట్టేస్తే ఈ రుణ బాధలు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇంకొక సందేహం గురుగారు, చాలా మందికి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అది అంటే వాళ్ళ జాతకంలో ప్రాబ్లమో మరి వాళ్ళ కర్మ అలా ఉంటుందో తెలియదు, కానీ అసలు ఈ యాక్సిడెంట్స్ అనేవి ఎందుకు అవుతాయి అంటారు? మీరు చాలా మంది చూస్తే పిల్లలు ఉంటారు కదా, బైక్ తీసుకొని పోయి అలానే పడేసుకొని వస్తారు. చాలా మందికి అవును, అనుకోకుండా కింద పడేసి దెబ్బలు తాకుతాయి మోకాలకు మోచేతులకు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఆ జాతక చక్రంలో మెయిన్గా శని, కుజుడు, రాహు ఈ గ్రహాలను చూసుకోవాలి. ఆ గ్రహాలు జాతక చక్రంలో బాగాలేకపోతే ఈ యాక్సిడెంట్ పురం అనేది ఎప్పటికుంటుంది. అంటే ఇంకొక సందేహం ఏంటంటే, జాతకంలో ఇబ్బందులు ఉండి యాక్సిడెంట్ అవుతుందా, లేదంటే బండి కొన్న ఆ తేదీ ఏదైతే ఉంటుందో అలా కాదు. బండి కొన్న తేదీ కాదు, కానీ బండికున్న నంబర్ ఏదైతే ఉంటుందో అది బ్యాడ్ నెంబర్ ఉంటే కంపల్సరీ అట్లా యాక్సిడెంట్ అవ్వడానికి అవసరం ఉంటుంది. అందుకే బండి తీసుకునేటప్పుడు నంబర్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి లక్కీ నెంబర్ సరిపోయేది ఏదైతే ఉందో ఆ నంబర్ తీసుకుంటే బాగుంటుంది. సరే, ఓకే గురుగారు, కాల్స్ తీసుకుందాము. సతీష్ గారు లైన్ లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. ఓకే, మీ ఫుల్ నేమ్ చెప్పండి. ఇంటి పేరుతో సహా చెప్తాను మేడం. అవసరం లేదు. ఏంటండి? ఇంటి పేరుతో ఇంటి పేరు ఏమవుతుంది? ఫుల్ నేమ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సతీష్ కుమార్ అంటారు. సతీష్ కుమార్ గారు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/6/1985. 4/6/1985. ఏం చేస్తున్నారు? టైం చెప్పండి సార్. టైం చెప్పండి. 11:55 సార్. 11:55 ఏఎమ్మా పిఎమ్మా సార్? పిఎం సార్. ఎక్కడ పుట్టారు సార్? సమస్యలు ఉన్నాయండి మీకు?
ఏమో ఏ జాబ్ కరెక్ట్ గా ఉండదు అసలు. ఇప్పుడు మా మా భార్య భర్త కూడా కలిసి లేము. ఆ, 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఆ, ఇంట్లో ప్రాబ్లమ్స్, మళ్ళీ నాన్న కూడా రీసెంట్ గా చనిపోయారు. అసలు ఓకే. మీరు ఏం చదువుకున్నారు సార్ సతీష్ గారు? సార్ నాది డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ ఏమైనా అబ్రాడ్ వెళ్తామని అనుకున్నారా మీరు లైఫ్లో? స్టార్టింగ్ లో కానిస్టేబుల్ పోలీస్ జాబ్ సార్, కానీ నాది లవ్ మ్యారేజ్ వల్ల తనకి ఇష్టం లేదంటే అది వదిలేదు, మధ్యలోనే డ్రాప్ మీకు అయిపోయాను. మంచి ఛాన్స్ ఉండే సార్ మీకు. ఎందుకంటే 4th డేట్న పుట్టిన వాళ్ళు చాలామంది అబ్రాడ్ వెళ్ళి ఇప్పుడు 60 to 70% అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. మీ 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు పుట్టిన వాళ్ళకు కంపల్సరీ అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ బాగుంది. మీరంటే మీ సమస్యల వల్ల మీరు వెళ్ళలేకపోయారు. మీ సతీష్ అనే పేర్లో 17 నంబర్ వచ్చింది సతీష్ గారు. ఇదేంటంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత ఉంటుంది దీంట్లో. కష్టజీవి అయినా ఫలితం ఉండదు. విజయం కంటే ఓటమి ఎక్కువ ఉంటుంది సార్ మీ దాంట్లో. అవును సార్. కొద్దిగా నేమ్ మాత్రం కొద్దిగా నెగిటివ్ ఉంది. ఒక్కసారి మీ జాతక చక్రం కూడా చూస్తున్నా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. 4వ తారీఖు పుట్టిన వాళ్ళకి చాలా అదృష్టం ఉంటుంది, కానీ మరి నాగరాజుకు మన సతీష్ గారికి ఎందుకు లేదో అదృష్టం ఒకసారి చూస్తాను దీంట్లో జాతక చక్రంలో. 04/06/1985 సార్. 85 సార్. 11:55 PM. 11:55 PM. సార్ మీది మూలా నక్షత్రం సార్, 4వ పాదము, సార్. ధనుసు రాశి, కుంభ లగ్నము, మంగళవారం పుట్టారా సార్? అవును సార్, మంగళవారం. ఓకే. లగ్నం 7th. హలో. ఒక్క నిమిషం సార్ సతీష్ గారు. ఇక్కడ మీ జాతక చక్రంలో శుక్రుడు, రాహు ఇద్దరు కలిసి ఉన్నారు సార్. శుక్రుడు ఏంటిదంటే లగ్జరీ, అంటే సార్. ఈ రాహుతోటి కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా మన ఫ్యామిలీ లైఫ్లో అనేది డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఎంతమంది పిల్లలు సార్? నాకు 2 బాబులు సార్. ఓకే. మీరు ఒక్కసారి మీకు వీలుంటే నీకు కొన్ని చిన్న రెమెడీ చెప్తాను. సార్. మీరు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది కదా మీ దగ్గరలో, ఒక రోజు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించుకోండి మీ పేరు మీద. అలాగే మీ దగ్గరలో అష్టలక్ష్మి గుడి ఉంటే అమ్మవారికి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకోండి అష్టలక్ష్మి గుడిలో. మీరు ఎక్కడ ఉంటారు సార్ ఉండేది ఇప్పుడు ప్రెజెంట్? ఇక్కడ వరంగల్ సార్. వరంగల్ మీకు కనకదుర్గ అది అమ్మవారు ఉంది కదా, భద్రకాళి అమ్మవారు, అక్కడైనా చేయించుకోండి. లేకపోతే ఇక్కడ హైదరాబాద్కి వస్తే కొత్తపేటలో మా అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అక్కడైనా ఒకసారి చేయించుకోండి, బాగుంటుంది. కొద్ది టైం పీరియడ్ కూడా ఇప్పుడు బాగాలేదు సార్ మీది. ఒకసారి వీలుంటే ఆ స్క్రోలింగ్ పైన నంబర్లకు ఒకసారి కాల్ చేసి మీరు సంప్రదిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే అన్ని వివరాలు ఇప్పుడు ఈ టైంలో చెప్పలేము కాబట్టి, లైవ్ షో కాబట్టి, ఒకసారి మీకు వీలుంటే ఆ స్క్రోల్ పైన నంబర్లకు ఫోన్ చేసి ఒకసారి సంప్రదించండి. నమస్తే సార్ సతీష్ గారు. రైట్. ఇంకో చిన్న క్వశ్చన్ గురుగారు, పేరులో సు అనే లెటర్ వస్తే అసలు జరిగే పరిమాణాలు ఏంటి? సు అనేది పదం ఏంటంటే, సు అంటే ఫిల్లింగ్ ఏ కేస్ అంటారు. అంటే పేరు మొదట్లో SU అనేది, ఎస్ అంటే మన గురువులకు సంబంధించింది, బృహస్పతికి దేవతల గురువుకు సంబంధించిన నంబరు. యు అంటే శుక్రాచార్యునికి సంబంధించిన నంబరు, రాక్షసులకు సంబంధించింది. సో SU అనేది రాక్షసులకు దేవతల పక్కకే 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అదేంటంటే మళ్ళీ కోర్టుకు సంబంధించిన కేసులు బాగా అవుతాయి అన్నట్టు. అందుకే అష్టకష్టాలు వీళ్ళకి ఇటువంటి పేర్లు ఉన్న సుజాత, సురేందరు, సుమలత, సులోచన, ఇలా ఎన్ని పేర్లున్నాయో వాళ్ళకి అటువంటి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పేరు అనేది కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. అండ్ పేరు పెట్టేటప్పుడు చాలా మంది మీరు ఇంతకు ముందు అన్నట్టు 11వ రోజో 21వ రోజో మంచిగా ఘనంగా పూజలు చేస్తారు, నక్షత్ర ప్రకారం పేర్లు పెడతారన్నారు. కొంతకాలం తర్వాత సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటే అప్పుడు ఏం చేయాలి గురుగారు మరి? అంటే వాళ్ళ నేమ్ నంబరు కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. బర్త్ అప్పుడు మెయిన్గా ఎవరైనా మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి
ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం ఆ డేట్ ఏదైతే బర్త్ ఉందో పుట్టిన డేటు దానికి తగ్గట్టు డెస్టినీ నెంబర్ తగ్గట్టు వాళ్ళు మంచి నేమ్ నెంబర్లో పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. కొందరు తెలియక పెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఎవరైనా న్యూమరాలజిస్ట్ని సంప్రదించి కరెక్షన్ అనేది చేసుకుంటే లైఫ్ సక్సెస్ అవుతుంది. ఓకే, కాల్ తీసుకుందాము. ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు కర్నూలు నుండి. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పేరు, పూర్తి పేరు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. సాయి ప్రభాకర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/1/70. 1/1/70. టైం చెప్పండి సార్. టైం తెలుసు సార్. తెలియదా? ఓకే ఓకే. తెలీదు. ఏం చదువుకున్నారండి? 10th వరకు చదువుతున్నాం. ఈ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సార్? మగ్గం వేస్తున్నాం సార్. ఇప్పుడు మగ్గం నేస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయండి మీకు? ఏం లేదు, సరిగా ఆరోగ్యం సరిగా లేదు. ఓకే సరే ప్రభాకర్ గారు, మీకు డేట్ ఆఫ్ టైం లేదు కాబట్టి మీ పేరు అనేది PRA BHA KAR BHAనా? అవును సార్, PRA BHA KAR. KAR మంచి పేరుంది ప్రభాకర్ గారు. న్యూమరాల్ ప్రకారం మంచి 24వ నంబర్ వచ్చింది. 24 అంటే శుక్రునికి సంబంధించింది 6వ నంబరు. మంచి లగ్జరీ లైఫ్ ఉండాలి. కాకపోతే మీకు ఆ టైం అనేది ఒకటి ఉంటే మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం ప్రభాకర్ గారు. ఇంకో సిస్టంలో కూడా 40 నంబర్ వచ్చింది, రావుకేతులకు సంబంధించింది. ఈ రావు నంబర్ అనేది కొద్దిగా డిలే ఉంటుంటే మీ ఫ్యూచర్ అనేది. ఒకసారి మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి ఒకసారి రావుకేతుల పూజ చేయించుకోండి ప్రభాకర్ గారు. హలో, చెప్పండి సార్. మీరు ఒకసారి శ్రీకాళహస్తికి వెళ్ళి కానీ త్రయంబకేశ్వర్ కానీ వెళ్ళి రావుకేతుల పూజ చేయించుకోండి. లేదంటే మీ దగ్గర అమ్మవారి గుడి ఉంటే, మీరు ఎక్కడ ఉంటారు సార్? కోడుమూరు సార్. మీ దగ్గర అమ్మవారి గుడి ఉంటే, దుర్గామాత గుడి ఉంటే ఒక 18 ఆదివారాలు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు మన రావుకాలం అంటారు. ఆ టైంలో ఒక 18 దీపాలు పెట్టి, ఒక 18 అరటి పండ్లు పెట్టి 18 ప్రదక్షిణలు చేయండి. మీకు కొద్దిగా రిలీఫ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకేం చెప్పలేము సరిగా. ఓకే సతీష్ గారు, నమస్తే. నమస్తే ప్రభాకర్ గారు. బాలరాజ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే బాలరాజ్ గారు. హలో, ఎవరి గురించి? హలో బాలరాజ్ గారు లైన్ లో ఉన్నారా? ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, సో గురుగారు, పేర్లో ఎండ్ అనే లెటర్ వస్తే అసలు ఏం జరుగుతుంది? ఎండ్ అనే లెటర్ వస్తే ఏమవుతుంది అంటే, పేరు మధ్యలో ఎండ్ అనేది ఒకటి వస్తే అనుకున్న పని మధ్యలోనే అంతరాయం అవుతుంది వీళ్ళకి. యాక్చువల్లీ సురేందర్, రాజేందర్, నరేందర్, యుగేందర్, ఇటువంటి అనేది మెయిన్గా ప్రొనౌన్సియేషన్ ఏంటమ్మా మనకు కావాల్సింది. పేరులో ఉచ్చారణ అనేది పాజిటివ్గా ఉంటే మనకు ఆ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ నెగిటివ్ అనేది ఏంటంటే ఆశీర్వాదం. ఇప్పుడు మంచి పాజిటివ్గా ఉంటే ఏంటంటే ఆశీర్వాదం ఇచ్చినట్టు, నెగిటివ్ ఉంటే మామూలుగా ఇప్పుడు 100 మంది కలిసి నాశనంగా అన్నాడు అనుకోండి, ఆ నోటి వాక్ అలాగనే అవుతుంది. నాశనం అనే నెగిటివ్ అనేది ఒకటి వస్తుంది. అదే పాజిటివ్ ఉంది, ఆశీర్వాదం పెట్టి బాగుండాలి అన్నారు అనుకోండి, ఆ టైంలో వీళ్ళకు అదే బ్లెస్సింగ్ వస్తుంది, వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. అంతే ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ మెయిన్గా. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చెప్పండి. స్వేచ్ఛ కుమార్ గారు ఉన్నారు లైన్ లో. నమస్తే అండి స్వేచ్ఛ కుమార్ గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు స్వేచ్ఛ కుమార్. ఏమని పిలుస్తారు సార్? స్వేచ్ఛ అని పిలుస్తారు. స్పెల్లింగ్ చెప్పండి. SWETCHA. SWETCHA. స్వేచ్ఛ కుమార్. కుమార్ అంటారా, స్వేచ్ఛ అంటారా సార్? ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఉందా సార్? టైం ఉందా? 1984 ఏప్రిల్ 30. టైం చెప్పండి సార్. 4:30 AM. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయండి స్వేచ్ఛ గారు? ఉన్నాయండి, ఏ పని పట్టుకున్నా ముందుకు రావడం లేదు. ఓకే, ఒక్క నిమిషం. స్వేచ్ఛ అనే పేరు బాగుంది సార్. మీ న్యూమరాలజీ ప్రకారం 27వ నంబర్ 9 అంటే 9వ నంబర్ వచ్చింది. 27 మంచి ఫెంటాస్టిక్ నంబరు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 30వ తారీఖు అంటే 3వ నంబర్లో దైవ కృప ఉంటుంది, వీళ్ళకు దైవానుగ్రహం ఉంటుంది.
ఒక్క నిమిషం మీ ఓరోస్కోప్ చూస్తున్నా లైన్లో ఉండండి సార్, ఒక్క నిమిషం. మన స్వేచ్ఛ గారు, పేరు పలకడానికి కూడా బాగుంది స్వేచ్ఛ. స్వేచ్ఛ ఫస్ట్ టైం వింటున్నారు పేరు అనేది. కొద్దిగా 30వ తారీఖు 4వ నెల 1984. 4:30 స్వేచ్ఛ గారు, మీది అశ్విని నక్షత్రం అండి, 1వ పాదము, అవును సార్. మేషరాశి, మీన లగ్నము, మండే రోజు పుట్టారా? అవును సార్. సోమవారం పుట్టారు. మీరు ఏం చదువుకున్నారు సార్? మీరు ఏం చదువుకోలేదండి. ఏం చదువుకోలే. ఓకే ఓకే. ఓకే, మీ రాశి చక్రంలో పంచకూట గ్రహాలని ఉంది. ఒకటే హౌజ్లో 5 గ్రహాలు ఉన్నాయి. కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది. మీరు ఒకసారి మీకు వీలుంటే ఆ స్క్రోల్ పైన నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి మీరు సంప్రదించండి. అంతవరకు రెమెడీ ఏం చేసుకుంటారంటే, మీరు ప్రజెంట్ ఏం జాబ్ చేస్తున్నారు సార్? హలో సార్, ఇంతకుముందు హోమ్ గార్డ్గా చేశాను సార్. సార్, తర్వాత మేము కొన్ని కారణాల వల్ల తప్పుకున్నాము. ఓకే ఓకే అందువల్ల కొంచెం కష్టంగానే ఉంది సార్. ఓకే ఓకే. మీరు ఒక 16 గురువారాలు మీ సాయిబాబా గుడికి వెళ్ళి ఒక 16 ప్రదక్షిణలు చేయండి సార్. నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, ఇవి నైవేద్యం పెట్టేసి మీరు ఒక 16 గురువారాలు మాత్రం గుడికి వెళ్ళి రండి. మీకు ఒక మంచి ఇది మంచి రెమెడీ మీకు. ఎందుకంటే మీకు ఈ ఎడ్యుకేషన్ కూడా లేదు వీళ్ళకి సరిగా. ఎడ్యుకేషన్ కూడా పోయింది. ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ రెండో ఇంట్లో శుక్రుడు, రవి, బుధుడు, చంద్రుడు, చాలా గ్రహాలు ఉన్నాయి, పంచకూట గ్రహాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆ స్క్రోల్ పైన కనబడే నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించండి సార్. వివరాలన్నీ మీకు ఖచ్చితంగా మీ రెమెడీస్ మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంజుల గారు ఉన్నారు లైన్లో. నమస్తే మంజుల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి. పాప పేరు చెప్పండి. జయసాత్విక. జయసాత్విక. ఏమనిపిస్తారమ్మా? జయ అనిపిస్తారా? సాత్విక అంటారు. సాత్విక అంటారు. టైం చెప్తానండి, పుట్టిన టైం. ఏప్రిల్ 8, 2013 మార్నింగ్ 9:28-29 ఆ టైంలో. ఏప్రిల్ ఒకసారి ఏప్రిల్ 8 8వ తారీఖు 2013 మార్నింగ్ 9:29. మార్నింగ్ 9:29కి పుట్టింది. ఈ పేరేంటమ్మా? పేరు జయసాత్విక. జయసాత్విక. సాత్విక అని పిలుస్తారంట. సాత్విక. ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే పాప గురించి తెలుసుకుందామని. ఇప్పుడు ఏం చదువుకుంటుందమ్మా? ఇప్పుడు 6th క్లాస్ అండి. 6th క్లాస్. చిన్న అమ్మాయి కదా తల్లి. ఓకే, సాత్విక ఒక సిస్టంలో మంచి నంబర్ వచ్చిందమ్మా, 23వ నంబరు. కాకపోతే ఇంకో సిస్టంలో అనేది 28 నంబర్ అనేది ఒక వచ్చింది. ఈ 28 నంబర్ అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది జీవితంలో. ఒకసారి మీరు నా దగ్గర కనుక కాదు, మీకు తెలిసిన న్యూమరాలిస్ట్ ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా నేమ్ కరెక్షన్ చేసుకోండి. ఇదంతా జీవితాలు పోరాటాలను కలగజేస్తుంది ఈ 28 నంబర్ అనేది. ఈ మళ్ళా వ్యాపార నష్టం, వస్తు సంపద పోగొట్టుకోవడం ఎటువంటివి జరుగుతుంటుంది. ఒక నంబర్ బాగుంది, ఇంకో నంబర్లో మాత్రం ఇబ్బంది ఉన్నది. అలాగే ఒకసారి మీ అమ్మాయిది జాతక చక్రం అనేది ఒకటి చూస్తున్నా, ఒక నిమిషం లైన్లో ఉండండి అమ్మ. ఓకే. 8వ తారీఖు 4 నెల 2013 9:29. పూర్వభద్ర నక్షత్రం పాపదమ్మ, కుంభరాశి, వృషభ లగ్నం, మండే రోజు పుట్టిందమ్మా? ఓకే ఓకే. పాప 8వ డేట్లో పుట్టింది. మంచి శనికి సంబంధించింది. చాలా హార్డ్ వర్క్ చేస్తేనే అమ్మాయి అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈమెకు శని లగ్నంలో గురువు ఉన్నాడమ్మా, మంచి అదృష్టవంతురాలు, పూర్ణాయుషు. ఓకే. 7వ అధిపతి 8, 10.
మంచి లైఫ్ అమ్మ పాపది, ఫ్యూచర్ బాగుంది, మంచి జాబ్ కూడా, మంచి జాబ్ గవర్నమెంట్ జాబ్ దొరకడానికి కూడా అవకాశం ఉంది, మంచి మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, అబ్రాడ్ ఛాన్స్ కూడా ఉంది. ఓ రకంగా మీరు పాపను విదేశాలకు పంపించదలుచుకుంటే పంపించండి, మంచి ఛాన్స్ ఉందమ్మా. జీవితం మాత్రం బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనమ్మా, ఉంటా. నమస్తే అమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. చెప్పండి. హలో 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 ఓకే, కాల్ కట్ అయినట్టుంది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల. ఓకే రైట్. హలో హలో, పేరు చెప్పండి. అంటే మీ పేరు చెప్పండి. అనిల్. అనిల్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి మీరు. హలో, చెప్పండి చెప్పండి. అనిల్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. ఇలా అయితే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. ఓకే, వరంగల్ నుంచి కాల్. హలో హలో హలో, మీ పేరు చెప్పండి. యాదగిరి అండి. యాదగిరి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/9/1975. 2/9/1975. టైం చెప్తారా? టైం గుర్తుందా మీకు? టైం లేదండి, టైం అర్ధరాత్రి అంది మా అమ్మ, అంటే నాకు కరెక్ట్ రాయలేదు అది. ఓకే ఓకే, పర్వాలేదండి. సో ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ప్రజెంట్ నేను ప్రైవేట్ బిజినెస్ అండి, ట్రాక్టర్ కన్సల్టెన్సీ. ఓకే, దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? నాకు అంటే పేరులో నాకు కలిసి రావట్లేదు ఏది అంత, కొంచెం అప్పులు చికాకులు ఇవన్నీ సరిగ్గా ఎంత సంపాదించినా. సార్ యాదగిరి గారు, మీ పేర్లో మంచి నంబర్ ఉందండి, 14 నంబర్ ఉంది, మంచి నంబరు. పేర్లో ఏం ప్రాబ్లం లేదు. మీరు చేసుకునే ప్రొఫెషన్లో మీరు మనసు పెట్టి చేసుకోండి, బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మీ నేమ్లో మాత్రం మంచి ఫస్ట్ క్లాస్ ఉంది పేరు. 14వ నంబర్ అంటే నేమ్ నంబర్ 5 నంబర్ వచ్చింది, బుధునికి సంబంధించింది. అది కూడా మీకు వ్యాపారానికి సంబంధించిందే. మీరు ఏం చేయాలంటే, వ్యాపారం నడవాలంటే మీరు ఒకసారి చేసే బిజినెస్ ఏంటి సార్ ఇప్పుడు ప్రెజెంట్? ట్రాక్టర్ కన్సల్టెన్సీ, ట్రాక్టర్స్ అమ్మి కొనేయడం, అంటే ప్రైవేట్గా నేను కమిషన్ మీద అమ్మిస్తాను. ఏంటండి? కమిషన్ బేస్ లో ట్రాక్టర్స్ అమ్మేయడం కొనేయడం సార్. అది కమిషన్ రేట్ లో ట్రాక్టర్స్ అమ్మడం కొనడం చేస్తుంటారు. ఐరన్ కు సంబంధించిందా? మీరు ఒకసారి సార్ చెప్పండి, వెహికల్కి సంబంధించిందా? అవును సార్, అవునండి. మీరు ఏం చేయాలంటే, ఒక శనివారం త్రయోదశి వస్తుంది కదా సార్ యాదగిరి గారు, శనివారం త్రయోదశి వచ్చినా లేదంటే శనివారం అమావాస్య వచ్చినా ఆ రోజు మీరు ఆ నవగ్రహ దగ్గర గుడికి వెళ్ళి మీ పేరు మీద శనికి సంబంధించిన అభిషేకం ఒకటి చేసుకొని, అలాగే ఒక ఆంజనేయ స్వామి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా మీరు ప్రతి శనివారం వెళ్ళండి. స్పెషల్గా శనివారం అమావాస్య వచ్చిన రోజు కానీ, శనివారం త్రయోదశి వచ్చిన రోజు కానీ శనికి తైలాభిషేకం చేసుకోండి. ఫ్యూచర్ బాగుంటుంది. నమస్తే యాదగిరి గారు, పేరు బాగుంది సార్, మీ పేరులో ఎటువంటి నెగిటివ్ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రఘు గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే రఘు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ గురించేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/7/1968. ఓకే, టైం గుర్తుందా అండి? సాయంత్రం 6:30-7. ఓకే, సో మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఇంట్లో వాళ్ళు? రఘు అని పిలుస్తారు. రఘు అనే పిలుస్తారండి. రైట్. సో దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదండి, ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదు. రఘు గారు సార్, మీ పేర్ల రఘు అనే దాంట్లో ఒక సిస్టంలో 17 నంబర్ వచ్చింది సార్. 17 అనేది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ నంబరు. అలాగే ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత, కష్టజీవి, ఎంత కష్టం చేసినా ఫలితం ఉంటుంది ఈ నంబర్, ఈ నేమ్ నంబర్లో. విజయం కంటే ఓటమే ఎక్కువ ఉంటుంది. ఇంకో సిస్టంలో 28 నంబర్ వచ్చింది, అది కూడా డేంజర్ నంబరే. సో మీరు ఒక్క నిమిషం, మీరు చేసే వృత్తి మన ట్రాక్టర్కు సంబంధించిందా మేడం? కమిషనా? లేదు లేదు, ఓకే ఓకే. ఆయన అంత. మీరు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్? వెల్డర్ చేస్తా సార్, టెక్నికల్ గా వెల్డర్. ఓకే ఓకే ఓకే.
ఒక్క నిమిషం లైన్లో ఉండండి రఘు గారు. 13వ తారీఖు 07/1968 6. రఘు గారు చాలా డల్గా ఉన్నారు మీరు. శతభిష నక్షత్రం మీది, కుంభరాశి, ధనస్సు లగ్నము, శనివారం పుట్టారా సార్? వరం తెలియదు సార్. అది కూడా తెలియదా? ఓకే ఓకే. మీకు హెల్త్ విషయంలో కొద్దిగా ఇష్యూస్ కనబడుతున్నాయి సార్. ఇక్కడ సిస్టంలో అవును సార్, హెల్త్ బాగుండట్లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది, ప్రాబ్లం ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ అడ్మిట్ అయినా, టీవీ చూస్తున్నా. ఈ ప్రోగ్రామ్ వస్తే ఫోన్ చేసిన సార్. మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి నేను చెప్పే చిన్న రెమెడీ చెప్తాను, ఆరోగ్యం బాగుంటుంది. మీరు డాక్టర్లో చూపెట్టుకోండి, కానీ దైవానుగ్రహం కూడా తోడుండాలి కదా. మీరు ఏం చేయాలంటే ఒక అమావాస్య రోజున ఒక రాగి కాయిన్ ఉంటుంది కదా సార్, రాగి కాయిన్కు మధ్యలో రంధ్రం చేయండి. ఒక 2 ఇంచులు ఇంటూ 2 ఇంచులు ఒక కాయిన్ తీసుకొని మధ్యలో రంధ్రం చేసి, మీ పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరన్నా ఉంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ రాగి కాయిన్ 7 టైమ్స్ క్లాక్ వైజు, 7 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి అది ఒక శ్మశానంలో పడేయమని చెప్పండి. తర్వాత మీరు స్నానం చేయండి. ఆ వచ్చిన కూడా వేసిన అతను కూడా వచ్చి స్నానం చేయమండి. ఆరోగ్యం బాగుంటుంది సార్, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా పీరియడ్ అనేది ఇప్పుడు కొద్దిగా బ్యాడ్ టైం నడుస్తుంది. సో ఈ రెమెడీ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ఆ స్క్రోల్ పైన నంబర్కు ఫోన్ చేసి మిగతా వివరాలు నేను దాంట్లో, ఎందుకంటే ఈ టైం సరిపోదు కాబట్టి ఒకసారి మీరు సంప్రదించండి ఆ నంబర్కి ఫోన్ చేసి. నమస్తే రఘు గారు. రైట్ గురుగారు, ఇంతటితో మన షో టైం అయిపోయింది కాబట్టి, సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వండర్ ఆస్ట్రోన్యూమరాలజీ. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు గురుగారికి కాల్ చేయొచ్చు. మళ్ళీ రేపటి లైవ్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.